కైలాస పర్వతం మీరు టిబెటన్ పీఠభూమిలో ఉన్న ముఖ్యమైన మరియు పవిత్రమైన శిఖరం కైలాష్ పర్వతంని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. దాని గురించి కొంత సమాచారం ఇక్కడ ఉంది. మౌంట్ కైలాష్ చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లో, నేపాల్ మరియు ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది దాదాపు 6,638 మీటర్లు (21,778 అడుగులు) ఎత్తులో ఉంది. మత ప్రాముఖ్యత. హిందూమతం. కైలాస పర్వతం హిందూమతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన శివుని నివాసంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం శివుడు శిఖరం వద్ద నివసిస్తాడు. ఇది ప్రపంచానికి అక్షంగా పరిగణించబడుతుంది. బౌద్ధమతం. టిబెటన్ బౌద్ధమతంలో పర్వతం విశ్వం యొక్క కేంద్ర అక్షం అయిన మేరు పర్వతంతో గుర్తించబడింది మరియు ఇది పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. జైనిజం. జైనమతంలో కైలాస పర్వతం మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడితో అనుబంధం కలిగి ఉంది మరియు ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా పరిగణించబడుతుంది. బాన్. టిబెటన్ బౌద్ధమతానికి పూర్వం ఉన్న బాన్ మతం యొక్క అనుచరులకు కైలాష్ పర్వతం కూడా ఒక ముఖ్యమైన పవిత్ర ప్రదేశం. తీర్థయాత్ర. పర్వతం ఒక ప్రధాన యాత్రా స్థలం. కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులు మరియు బౌద్ధులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర. ఇందులో పర్వతం యొక్క బేస్ చుట్టూ ఒక సవాలుగా ఉండే ట్రెక్ ఉంటుంది. ఈ ప్రదక్షిణ కోర, శుద్ధి మరియు ఆధ్యాత్మిక యోగ్యత యొక్క చర్యగా నమ్ముతారు. భూగోళశాస్త్రం. కైలాస పర్వతం దాని విలక్షణమైన ఆకృతికి ప్రసిద్ధి చెందింది. ఇది పిరమిడ్ లేదా ఖగోళ దీపస్తంభాన్ని పోలి ఉంటుంది. మిస్టరీ మరియు పరిమితి. పర్వతం వివిధ పురాణాలు మరియు ఇతిహాసాలకు సంబంధించినది. దాని ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కైలాస పర్వతాన్ని అధిరోహించడం చైనా అధికారులచే ఖచ్చితంగా నిషేధించబడింది, ప్రధానంగా దాని పవిత్రతను కాపాడటానికి. కైలాష్ పర్వతం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత వివిధ మతపరమైన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా మరియు ప్రగాఢమైన గౌరవం మరియు రహస్య ప్రదేశంగా చేస్తుంది.